హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏప్రిల్ 9, 10వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ముందు కొన్ని ప్రీవియస్ డేస్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. వీటికి సరైన సమాధానాలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ క్వశ్చన్స్ సమాధానాలు వీడియో చివరిలో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 111 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? నెక్స్ట్, 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన జాతీయ కమిటీలో ఎంతమంది పాల్గొన్నారు? నెక్స్ట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం పాత్ ప్రదర్శక్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించింది? రానున్న 5 ఏళ్ల కాలంలో ఇంజనీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ రంగానికి 40% నిధులు పెంచినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? నెక్స్ట్, సింగర్గఢ్ కోట పునరుద్ధరణ పనులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ పునాదులు వేశారు? ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం సొంతంగా పాఠశాల విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? నెక్స్ట్, వైట్ వాటర్ రాఫ్టింగ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు? బోర్డర్స్ రోడ్ ఆర్గనైజేషన్ BRO 26 రోజుల్లో నీటి సరిహద్దులను కలుపుతూ 200 అడుగుల బెయిలీ బ్రిడ్జిని ఎక్కడ పునర్నిర్మించింది? లాస్ట్ క్వశ్చన్, దాదాపు 6 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలతో సుమారు 70 లక్షల గ్రామీణ మహిళలు స్వచ్ఛందంగా కలిసి పనిచేసే ప్రత్యేక మిషన్ శక్తి విభాగం కలిగి ఉన్న తొలి రాష్ట్రం ఏది? ఫ్రెండ్స్, ఇప్పుడు 9, 10 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకుందాం. భారత్ చైనా సరిహద్దుల్లో శాంతే లక్ష్యంగా తూర్పు లడాక్ షుషుల్ ప్రాంతంలోనే భారత్ శిబిరంలో 8వ కోర్ కమాండర్ల సమావేశం జరగనుంది. ఆన్సర్ ఏ, 11వ విడత కోర్ కమాండర్ల సమావేశం జరుగుతుంది. కీ పాయింట్స్, లడాఖ్లోని పాంగాంగ్ సరస్సు ప్రాంతం నుంచి బలగాలను ఉపసంహరణ తర్వాత జరుగుతున్న సమావేశం ఇది. గతేడాది మే నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత కారణంగా LOC వెంబడి ఇరు దేశాలు భారీగా తమ సైన్యాన్ని మోహరించాయి. లడాఖ్లోనే గోగ్రా, హాట్ స్ప్రింగ్, డెప్పాంగ్ మైదానాల నుంచి కూడా బలగాలను ఉపసంహరించుకునే అంశంపై కూడా చర్చించనున్నారు. ఇటీవల 3000 సంవత్సరాల క్రితం నాటి లాస్ట్ గోల్డెన్ సిటీ అనే నగరాన్ని ఏ ప్రాంతంలో గుర్తించారు? ఆన్సర్ ఏ, ఈజిప్టు. ఇది ఈజిప్ట్ యొక్క దక్షిణ ప్రాంతంలో లక్షోర్ ప్రాంతంలో లాస్ట్ గోల్డెన్ సిటీ గుర్తించబడింది. కీ పాయింట్స్ చూస్తే, లాస్ట్ సిటీగా పిలువబడుతున్న ఈ పట్టణం పేరు ఏథెన్. ఇది టుటాన్ఖమాన్ సమాధి తరువాత 2వ అతి ముఖ్యమైన పురావస్తు ఆవిష్కరణ. ఈ నగరంలో గోడలు దాదాపు 10 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కింగ్ అమెన్హోటెప్ III ముద్రలను కలిగి ఉన్న వైన్ నాణ్యాలు, ఉంగరాలు, స్కార్బులు, కుండలు, మట్టి ఇటుకలపై దొరికిన చిత్రలిపి శాసనాల ద్వారా పురావస్తు బృందం 3000 సంవత్సరాల క్రితందని గుర్తించింది. నెక్స్ట్, ఇటీవల చిలుక వన్యప్రాణి సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన పక్షుల లెక్కింపు పూర్తయింది. అయితే సరస్సులోని పలు దీవులు సహా సరస్సు పరిసర ప్రాంతాలలో మొత్తం ఎన్ని పక్షులు నివసిస్తున్నాయి? ఆన్సర్ సి, 59,687 పక్షులు నివసిస్తున్నాయి. కీ పాయింట్స్ చూస్తే, మొత్తం పక్షులలో 22,395 పక్షులు విదేశీ పక్షులు ఉండగా మిగతా 39,292 పక్షులు స్థానిక పక్షులుగా అధికారులు గుర్తించారు. ఏటా నవంబర్లో శీతాకాలం సమీపించగానే విడిది కోసం విదేశాల నుంచి ఇక్కడ సరస్సుకి చేరుకునే ఈ అతిథి పక్షులు తిరిగి ఫిబ్రవరిలో వేసవి ప్రారంభం కాగానే తమ స్వదేశానికి బయలుదేరుతాయి. అయితే కొన్ని పక్షులు వెళ్లకుండా ఇక్కడే ఉంటుంటాయి. అవి ఉష్ణాన్ని తట్టుకోలేక మృతి చెందుతున్నట్లు ఇటీవల అధికారులు గుర్తించారు. మృతి చెందే వాటిల్లో ఎక్కువగా ఫ్లెమింగో, పెలికాన్, బ్రహ్మణి, డక్ పక్షులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. కరోనా టీకా ఉత్సవాలను ఏ తేదీల్లో నిర్వహించనున్నారు? ఆన్సర్ ఏ, 2021 ఏప్రిల్ 11 నుంచి 14 వరకు.
కీ పాయింట్స్ చూస్తే దేశంలో భారీగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్గా సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులను కోరారు. దేశంలోనే పలు ప్రాంతాల్లో విధిస్తున్న నైట్ కర్ఫ్యూ పేరును కరోనా కర్ఫ్యూగా పేర్కొనాలని సూచించారు. అలాగే 2021 ఏప్రిల్ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవం నిర్వహించాలని, తద్వారా అర్హులైన వారికి పెద్ద సంఖ్యలో టీకా వేయాలని విజ్ఞప్తి చేశారు. IPL 2021 టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న సంస్థ ఏది? ఆన్సర్ సి, వివో సంస్థ. కీ పాయింట్స్ చూస్తే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ వివో తన ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీని నియమించుకుంది. వివో స్మార్ట్ ఫోన్లతో పాటు కంపెనీ చేపట్టే ఈవెంట్లు, టీవీ, ప్రింట్, అవుట్డోర్, సోషల్ మీడియా తదితర అన్ని రకాల మాధ్యమాలలో కోహ్లీ ప్రచారం ఉంటుంది. 2021 ఏప్రిల్ 9 నుంచి జరగనున్న IPL 2021కు టైటిల్ స్పాన్సర్గా వివో వ్యవహరిస్తుంది. దక్షిణాసియా కంటెంట్లో ప్రపంచంలోనే ప్రముఖ OTT ప్లాట్ఫామ్ FTV వివో IPL 2021 డిజిటల్ ప్రసార హక్కులను దక్కించుకుంది. భారత్తో పాటు మొత్తం 100 దేశాలలో క్రికెట్ అభిమానులకు IPL క్రికెట్ను FTV ప్రత్యక్షంగా ప్రసారం చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మెట్రానిక్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటైన నగరం ఏది? ఆన్సర్ డి, హైదరాబాదు. కీ పాయింట్స్ చూస్తే మెడికల్ టెక్నాలజీ రంగంలో ఉన్న US దిగ్గజం మెట్రానిక్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాదులోని నానక్ రామ్గూడలో ఏర్పాటు చేసింది. వంశీరామ్ బిల్డర్స్ నిర్మించిన BSR టెక్ పార్కులో 150,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. తెలంగాణ IT పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు ఈ ఫెసిలిటీని ప్రారంభించారు. US వెలుపల సంస్థకు ఇది అతిపెద్ద పరిశోధన అభివృద్ధి కేంద్రం. మెట్రానిక్ ఈ ఫెసిలిటీకి 1,200 కోట్లు ఖర్చు చేస్తుంది. వచ్చే 5 ఏళ్లలో 1000 మందిని ఉద్యోగులను నియమించుకోనుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఏ, నెల్లూరు. కీ పాయింట్స్ చూస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సరస్వతి నగర్లోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం సేవలను కొనసాగిస్తూ కేంద్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సేవలను నిలిపివేయడంపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడడంతో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి పాత ఉత్తర్వులను రద్దు చేసి కొత్త ఉత్తర్వులు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ ఏ వయసులో కన్నుమూశారు? ఆన్సర్ డి, 99 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కీ పాయింట్స్ చూస్తే బ్రిటన్ రాణి ఎలిజబెత్ II భర్త ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈ విషయాన్ని బకింగ్హామ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. విండర్స్ కాజిల్లో ఫిలిప్ తుదిశ్వాస విడిచారని తెలిపింది. దేశవ్యాప్తంగా జాతీయ జెండాలను అవనతం చేయాలని కూడా ప్రకటించింది. ప్రిన్స్ ఫిలిప్ 1921 జూన్ 10న జన్మించారు. 1947లో యువరాణి ఎలిజబెత్ను వివాహం చేసుకున్నారు. ప్రిన్స్ ఫిలిప్ రాణి దంపతులకు 4 పిల్లలు, 8 మంది మనవరాళ్ళు, 10 మంది మునిమనవరాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రెడ్ ఫ్లాగ్ లా ఏ దేశంలో అమలు చేయనున్నారు? ఆన్సర్ అమెరికా. కీ పాయింట్స్ చూస్తే అమెరికాలో తరచూ చోటు చేసుకుంటున్న కాల్పుల ఘటనలు అంతర్జాతీయంగా ఇబ్బందికరంగా తయారయ్యాయని దేశంలో తుపాకీ హింసను అరికట్టేందుకు చర్యలను ప్రకటించారు. ఇందులో భాగంగా దేశీయంగా తయారయ్యే కొన్ని రకాల తుపాకులపై నియంత్రణలను విధించడంతో పాటు అసాల్ట్ రైఫిళ్లపై గతంలో అమలైన నిషేధాన్ని తిరిగి కొనసాగించాలని కాంగ్రెస్పై ఒత్తిడి తేనున్నారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్పై దాడి వంటి కేసులపై విచారణ చేపట్టిన మాజీ అధికారి డేవిడ్ షిప్మ్యాన్ను బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్ ఆర్మ్స్, ఎక్స్ప్లోజివ్స్ ATF చీఫ్గా నియమించనున్నట్లు ప్రకటించారు. తాజా నిబంధనలు రాజ్యాంగం 2వ సవరణ ప్రకారం తుపాకీ కలిగి ఉండే
అమెరికన్ల హక్కులకు ఎలాంటి ఆటంకం కలిగించవు, వారి హక్కుకు హామీ ఇస్తుంది అని బైడెన్ తెలిపారు. కోవిడ్పై పోరులో భాగంగా టర్క్స్ కైకోస్ దీవుల్లో గత 9 మాసాలుగా సేవలందిస్తున్న వైద్య బృందం ఏది? ఆన్సర్ బి, క్యూబన్. కీ పాయింట్స్ చూస్తే క్యూబన్ వైద్య బృందం ఇప్పటి వరకు 101 మంది ప్రాణాలను కాపాడిందని దౌత్య వర్గాలు తెలిపాయి. గతేడాది జూన్ 14న హవానా నుండి 20 మందితో కూడిన ఆరోగ్య నిపుణుల బృందం ఈ ప్రాంతానికి చేరుకుంది. ఇప్పటి వరకు వారు 13,224 మెడికల్ కన్సల్టేషన్స్ అందజేశారు. 42,308 నర్సింగ్ ప్రొసీజర్లు చేపట్టారు. 123 ఆపరేషన్లు చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో విపత్తుల్లో సేవలందించగల హెన్రీ రివే అంతర్జాతీయ వైద్య బృంద సభ్యులు ఈ ఏడాది ఫిబ్రవరిలో స్టార్ ఐకాన్స్ అవార్డును అందుకున్నారు. ఇటీవల కోవిడ్ నిబంధనలను పట్టించుకోకుండా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నందుకు ఏ దేశ ప్రధానికి భారీ జరిమానా విధించారు? ఆన్సర్ ఏ, నార్వే ప్రధానికి. కీ పాయింట్స్ చూస్తే కోవిడ్ నిబంధనల ప్రకారము ఏ వేడుకనైనా 10 మందికి మించి అతిథులు హాజరు కాకూడదు. కానీ ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ గత నెలలో తన 60వ పుట్టినరోజు వేడుకలు కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. రిసార్ట్లో నిర్వహించిన ఈ వేడుకలకు 13 మంది హాజరయ్యారు. ఈ కారణంగా ఆమెకు 20,000 నార్వేజియన్ క్రోన్లు అనగా 1,75,000 రూపాయలు జరిమానా వేశారు. నెక్స్ట్, మొదటి పేజీలో ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు చూద్దాము. ఈజ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ 111 నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది అంటే ఆన్సర్ బెంగళూరు. 75వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించిన జాతీయ కమిటీలో ఎంతమంది పాల్గొన్నారు అంటే ఆన్సర్ 259 మంది పాల్గొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్ ఇండెక్స్లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అంటే ఆన్సర్ మధ్యప్రదేశ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం పాత్ ప్రదర్శక్ అనే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కోచింగ్ సదుపాయాన్ని కల్పించింది అంటే ఆన్సర్ ఉత్తరప్రదేశ్. రానున్న 5 ఏళ్ల కాలంలో ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పాలసీ రంగానికి 45% నిధులు పెంచినట్లు ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అంటే ఆన్సర్ కర్ణాటక. సింగోర్గఢ్ కోట పునరుద్ధరణ పనులకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఎక్కడ పునాదులు వేశారు అంటే ఆన్సర్ మధ్యప్రదేశ్. ఏ రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రభుత్వం సొంతంగా పాఠశాల విద్యా బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ ఢిల్లీ. వైట్ వాటర్ రాఫ్టింగ్ ఫెస్టివల్ మొట్టమొదటిసారిగా ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO 26 రోజుల్లో నీటి సరిహద్దులను కలుపుతూ 200 అడుగుల బెయిలీ బ్రిడ్జిని ఎక్కడ పునర్నిర్మించిందంటే ఉత్తరాఖండ్. దాదాపు 6 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలతో సుమారు 70 లక్షల గ్రామీణ మహిళలు స్వచ్ఛందంగా కలిసి పనిచేసే ప్రత్యేక మిషన్ శక్తి విభాగం కలిగి ఉన్న తొలి రాష్ట్రం ఏది అంటే ఒడిస్సా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.